ఇప్పుడు చెప్పండి సార్. అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలందరికీ ప్రతి ఒక్కరికి సంక్రాంతి శుభాకాంక్షలు. ఎందుకంటే ప్రతి ఒక్కరు మంచి ముఖ్యమంత్రి వచ్చాడు, రాష్ట్రం బాగుంది, చాలా సంతోషంగా ఉన్నారు అందరూ. సంక్రాంతి పండగ చాలా అంబరంగా వైభవంగా నడుపుకుంటారంటే కాలం బాగుంది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత సకాలంలో వర్షాలు పడ్డాయి, డ్యాములన్నీ నిండినాయి, అన్ని కడగడలాడుతున్నాయి, పరిశ్రమలు వస్తున్నాయి, కొత్త కొత్త పరిశ్రమలు వస్తున్నాయి, రాష్ట్రం బాగుంది. కలయిక ఎట్లుందంటే చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారు కలయిక వల్ల కూటమి ప్రభుత్వం వచ్చింది. ఈరోజు రాష్ట్రంలో సుఖ సంతోషాలతో ఉన్నారు, అందరూ సుఖంతో ఉన్నారు, సంక్రాంతి సంబరాలు చేసుకుంటున్నారు. ఇటువంటి సంబరాలు చరిత్రగా మరువలేని విధంగా ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ సంతోషించే టైంలో చంద్రబాబు నాయుడు ఏదైతే ప్రజలకు వాగ్దానం చేశాడు అన్ని తప్పకుండా ఇవ్వడం జరిగింది. సూపర్ 6 బ్రహ్మాండంగా ఇవ్వడం జరిగింది. అయితే రాష్ట్రంలో ఇంత మంచి పరిపాలన జరిగేటప్పుడు ఏదో ఒక అడ్డపుల్ల వేయాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి లాంటి దుర్మార్గుడు రాష్ట్రానికి శని పోయింది అనుకుంటే అప్పుడప్పుడు వచ్చి గలాటలు చేసి ఏదో చేయాలని చూస్తున్నాడు. నేను ఒకటే చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి నీవు ఎన్ని గలాటలు చేసినా, ఎన్ని సృష్టించినా, ఎన్ని మెడికల్ కాలేజీల పేరు ఎత్తినా, నీవు ఎన్ని నాటకాలు ఆడినా ప్రజలు ఇంకా నిన్ను నమ్మే పరిస్థితి లేరు. నేను ఒకటే సూచన ఇస్తున్నాను నీకు, ఆంధ్రప్రదేశ్లో నీవు అడ్రస్ లేకుండా వెళ్ళిపోవడం మంచిది, పార్టీ మూసుకోవడం మంచిది. ఇక్కడ నీవు కేవలం కర్ణాటక పరిమితం అయిపోయావు, కర్ణాటక రాజకీయాలు చేసుకో. ఇవాళ ఒక శనిగ్రహం ఆంధ్రప్రదేశ్ నుంచి పోయిందని ప్రజలందరూ కూడా సంతోషపడుతున్నారు. మళ్ళీ ఈ శనిగ్రహం వస్తే రాష్ట్రం దివాలా అవుతుందని భయపడుతున్నారు. అందుకనే ప్రజలందరూ ఇవాళ సంక్రాంతి పండగ సంబరాలు చేసుకునే శుభ సందర్భంగా ఈ శనిగ్రహం కర్ణాటకకే శాశ్వతం అయిపోవాలి, ఈ రాష్ట్రానికి రాకూడదని ప్రజలందరి కోరిక. ఇది మా కోరిక కాదు, అందరి కోరిక. ఇటువంటి దుర్మార్గుడు రాష్ట్రంలో పనికిరాడు. వైఎస్ఆర్ పార్టీ అనేది అడ్రస్ గల్లంతు లేకుండా చేయాలని ప్రజల కోరిక. సంక్రాంతి శుభాకాంక్షలు మళ్ళా ఒకసారి తెలియజేస్తున్నా. చంద్రబాబు నాయుడు వ్యక్తి ఈరోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం ప్రజలంతా చేసుకున్న అదృష్టం, పుణ్యం. దానికి తోడు నారా లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ అందరూ కూడా ఏదైతే కేంద్ర ప్రభుత్వం మోదీ గారి ఆధ్వర్యంలో ఇవాళ డెవలప్మెంట్ కింద ఆంధ్రప్రదేశ్ ఎంతో సాయం చేసినటువంటి వ్యక్తి మనకు దొరకడం చాలా అదృష్టము. కాబట్టి ఈ రాష్ట్రం కలకాలాల పాటు సుభిక్షంగా ఉండాలంటే మళ్ళా 2029 చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలని సంక్రాంతి సుసందరంగా ప్రతి ఒక్కరు కోరుకోవాలని ఆ భగవంతుని వేడుకుంటున్నాను.